అంటే క్రైమ్ అని అర్థం, నేరం అని అర్థం. పాపి అంటే ఏంటి? క్రిమినల్ అని అర్థం. పాపాత్ముడు, నేరస్తుడు. ఈ మధ్య గోడల మీద మీరు చూస్తూనే ఉంటారు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చను అని రాయబడి ఉంటది. నిజముగా నువ్వు రాయగలిగితే ఎలా రాయాలో తెలుసా? క్రిమినల్స్ ని వారి యొక్క నేర స్వభావం నుంచి రక్షించటానికి దేవుని కుమారుడు వచ్చను, ఇది రాయాల్సింది. పాపులను కాపాడటం అంటే వాళ్ళని కవర్ చేయటం కాదండి. తప్పులు చేస్తూ ఉంటే చాలా మంది కవర్ చేస్తూ ఉంటారు. పాపం చేసిన వాడిని కాపాడమని కాదు దేవుని లేఖనం చెప్తుంది. పాపం చేసిన వాడిని కవర్ చేయమని కాదు లేఖనం చెప్తుంది. అయ్యో, తప్పుగా అర్థం చేసుకున్న వారులారా జాగ్రత్తగా వినండి. పాపం చేసిన వాడిని కాపాడటం అంటే ఆ నేర స్వభావం నుంచి బయటపడాలి, ఆ తప్పుడు జీవితం నుంచి బయటపడాలి. ఆ విధంగా కాపాడటానికి యేసుప్రభువు వారు వచ్చారు. అంతేగాని పాపం చేసినా కూడా ఓకేలే, నో ప్రాబ్లం అని చెప్పడానికి రాలా యేసుప్రభువు వారు.